వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల రోజుకి 16 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం వల్ల గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయి అనేది అయితే ఈరోజు పేపర్లో హెడ్లైన్ గా ఇచ్చారు. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంది అనేది చూస్తే, ఒక రోజులో పర్టికులర్ టైం పీరియడ్ మనం ఏమీ తినకుండా ఉంటాం. అంటే జస్ట్ వాటర్ తాగుతాం అంతే, ఇంకేం తాగం. మనం కడుపు మొత్తం ఖాళీగా ఉంచుకుంటాం. ఇక్కడ చూసుకుంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఫీడింగ్. అంటే 8 అవర్స్ మనం ఫీడ్ చేస్తాం, 8 అవర్స్ మనం తింటాం, మనకి ఏం కావాలో అది. 16 గంటలు ఏంటంటే మనం ఉపవాసంలో ఉంటాం, అంటే ఏం తినం. ఇప్పుడు నైట్ ఉంది, నైట్ 12 గంటలు గడుస్తుంది. 12 గంటలు గడిచిన తర్వాత మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసామనుకోండి, తర్వాత ఇంకొక 4 గంటలు కవర్ అవుతుంది. అట్లా మొత్తం 16 గంటలు మనం ఫాస్టింగ్ లో ఉంటాం. అట్లా ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ కరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాం, కరెక్టే, బట్ గుండెకి సంబంధించిన రోగాలు వస్తాయి అనేది చెప్తున్నారు. 130% ఎక్కువ గుండెకి సంబంధించిన వ్యాధులు. అంటే అది మామూలు విషయం కాదు, చాలా సివియర్. ఎందుకంటే 130% అంటే హార్ట్ అటాక్లు చాలా కష్టం, చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీంట్లోకి ముందుకెళ్తే ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే కొంతవరకు కొన్ని రీసెర్చ్ల ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన రీసెర్చ్ల ప్రకారం ఏంటంటే, ఈ సర్వేలో ఏం చేస్తారంటే రోజుకి 16 గంటలు ఉన్న ఎవరైతే 16 గంటలు ఫాస్టింగ్ లో ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేస్తారు. మీరు అంటే ఇప్పుడు ఈ సపోజ్ ఒక 100 మంది ఉన్నారు, 100 మందిని సర్వే చేశారు అనుకోండి, వాళ్ళలో 90 మంది 16 గంటలు ఫాస్టింగ్ చేస్తారు. ఏదైతే 8 అవర్స్ ఈ విండో ఉందో 8 అవర్స్ లో విండోలో ఏం తింటారు అనేది అడగరు. జస్ట్ నువ్వు ఫాస్టింగ్ చేసినావా 16 గంటలు ఫాస్టింగ్ చేసావు అంటే నువ్వు నీకేమైనా హార్ట్ అటాక్లు వచ్చినాయని అడుగుతారు. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇది 16 గంటల ఫాస్టింగ్ వల్లే వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తప్పు అనే ఈ ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ 8 గంటల్లో వాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, వాడు డ్రగ్స్ తీసుకున్నారు అంటే అవి తీసుకుంటాడు, ఇంకా ఫ్యాట్ తీసుకుంటాడు, స్వీట్స్ తీసుకుంటాడు. అన్నిటికంటే డేంజర్ షుగర్, తర్వాత రైస్, వైట్ రైస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాడు. వాడు కరెక్ట్ మోతాదులో గుడ్ ఫ్యాట్, ప్రోటీన్ అనేది తీసుకోడు. వాళ్ళు అవేమి చూడరు. చాలా సర్వేలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. మేజర్ గా అయితే ఇంటర్నేషనల్ వైజ్ గా చూసుకున్నా కానీ పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, డాక్టర్ బర్గ్ లాంటి వాళ్ళు కూడా 16 అవర్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని సర్వేలు మాత్రం 16 అవర్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్లు వస్తాయని చెప్తున్నారు. ఒకళ్ళు అలా చెప్తారు, ఒకళ్ళు ఇలా చెప్తారు. కానీ మాక్సిమం ఎక్కువ మంది చెప్పే విషయం ఏంటంటే 16 గంటల ఫాస్టింగ్ అనేది మన బాడీకి చాలా మంచిది. క్యాన్సర్ సెల్స్ ని అది రిమూవ్ చేస్తుంది. మన లోపల బాడీలో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ మొత్తాన్ని తీసేస్తుంది. మనం నైట్ సపోజ్ 8 గంటలు తిన్నాం అనుకోండి, మార్నింగ్ 8 గంటల వరకు అది అరిగే ప్రాసెస్ లో ఉంటుంది, డైజెషన్ ప్రాసెస్ లో ఉంటుంది. డైజెషన్ ప్రాసెస్ తర్వాత మనం ఎప్పుడైతే 12 గంటలు దాటిన తర్వాత మనం ఏమి తినకుండా ఉంటామో అప్పటి నుంచి మనం ఏం తినాం కదా, మన బాడీలో ఎలాంటి ఎనర్జీ ఉండదు. మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని అది ఆయిల్ లాగా, అది ఇంజన్, అది మనకి ఇప్పుడు అది ఆయిల్ లాగా, అంటే మన ఎనర్జీ లాగా దాన్ని తీసుకొని అది యూజ్ చేసుకుంటుంది. అప్పుడు మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అట్లా మనం ఎంతసేపు ఎక్కువ ఉంటే అంత. ఇప్పుడు ఈ సర్వేలన్నీ మనం ఏది ఫైనల్ చేసి చెప్పే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే 2 సర్వేలు, ఇటు ఈ రీసెర్చ్లు చెప్తున్నాయి, గుడ్ అని చెప్పేది మంచి రీసెర్చ్లే, బ్యాడ్ అని చెప్పేది కూడా డాక్టర్లు మంచి రీసెర్చ్లు చెప్తున్నారు. ఫైనల్ గా మనం ఏం చేయొచ్చు అంటే, రోజు మీద 16 గంటల ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఒక వారంలో ఒక 3 రోజులు ఫాస్టింగ్ చేయండి. ఒక 4 రోజులు నార్మల్గా అన్ని తినండి. ఒక 12 గంటలు అంటే నైట్ తినకండి. ఇంకో నెక్స్ట్ వీక్ ఏం చేయండి అంటే 4 రోజులు ఫాస్టింగ్ చేయండి, 3 రోజులు నార్మల్గా ఉండండి. ఇంకొక రోజు ఏం చేయండి అంటే 5 రోజులు ఫాస్టింగ్ చేయండి, 2 రోజులు నార్మల్గా ఉండండి. అట్లా రొటేట్ చేసుకుంటూ మనకున్న అవకాశాలను ఇలా యూజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేము ఆరోగ్యం, ఇప్పుడు హార్ట్ అటాక్ 135% ఉందంటే అది మామూలు విషయంగా చాలా పెద్ద విషయం. 130% అంటే డబల్ అవుతుంది అది. దీన్ని మనం ఏది డిఫైన్ చేయలేము, ఏది కరెక్ట్ అనేది. కాబట్టి వారంలో కొన్ని రోజులు చేయండి, కొన్ని రోజులు నార్మల్గా తినండి, కొన్ని రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, కొన్ని రోజులు తినండి. ఈ ప్రాసెస్ లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ముందుకెళ్ళండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైట్ కి సంబంధించిన విషయాలు నేను తొందరగా వీడియోలు చేయబోతున్నా. మంచి డైట్ విషయాలు, మంచి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. చూస్తూనే ఉండండి మన శశి టీవీ. థ్యాంక్ యూ.